వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అక్టోబర్ 3 ఉదయం 6:30 సమయానికి చూస్తున్నాం. బిల్లులో భారీ కదలిక, ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్టు అనే హెడ్లైన్తో ఉన్న వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అక్టోబర్ 3 ఉదయం 6:30 సమయానికి చూస్తున్నాం. పెన్షన్ల బిల్లుల్లో భారీ కదలిక మరియు ఈ కుబేర్లోకి నేడు జమ కానున్న ఏపీ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు. ఇక మనం చూస్తున్నాం, పెన్షన్ల బిల్లులకి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ జరిగాయి. ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ జరిగినటువంటి కొన్ని ట్రెజరీల లిస్ట్ను మనం చూసినట్లయితే పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ 0. అయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ యొక్క ఇమేజ్ అనేది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకి సంబంధించినటువంటి ఒక పెన్షనర్ది. అయితే దీంతో పాటుగా మరికొన్ని ట్రెజరీలకు కూడా ఇంకా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది. వాటిని ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. అనకాపల్లి, ఆదోని, అనంతపురం, విశాఖపట్నం, రాజాం, పాలకొల్లు, నంద్యాల మొదలగు ట్రెజరీల పరిధికి అయితే బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది. ఇప్పటి వరకు జమ అయినటువంటి డిపార్ట్మెంట్లు కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం 10 గంటలలోపు బ్యాచ్ నంబర్లు అలాట్మెంట్ అయినటువంటి కొన్ని డిపార్ట్మెంట్లకి జీతాలు జమ అయ్యాయి. ముఖ్యంగా మున్సిపల్ శాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, న్యాయశాఖ, ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉద్యోగులకైతే 1వ తారీఖునే జీతాలు జమ కావడం జరిగింది. ఇక 1వ తేదీ 10 గంటల తర్వాత బ్యాచ్ నెంబర్లో అలాట్మెంట్ జరిగిన వారికి ఇంకా కూడా ప్రస్తుతం అలాగే చూపిస్తున్నాయి అవి. అటువంటి వారికి ఖచ్చితంగా ఈరోజు 10 గంటల తర్వాత అయితే వారికి జీతాలు జమ అవుతాయి. ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేటువంటి ట్రెజరీల లిస్ట్ని కనుక మనం చూసినట్లయితే ఒంగోలు, కందుకూరు, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, చిత్తూరు, కాకినాడ, పెద్దాపురం, అదేవిధంగా మచిలీపట్నం, తెనాలి, బద్వేలు, పాలకొల్లు, విజయవాడ, విశాఖపట్నం, సీతమ్మధార, మదనపల్లి, అద్దంకి, రాజమండ్రి, రేపల్లె, బద్వేలు, నక్కపల్లి, పులివెందుల, మంగళగిరి, విజయనగరం, నెల్లూరు, చీరాల, మార్కాపురం, జగ్గైపేట, నిడదవోలు, రాయచోటి, జమ్మలమడుగు, నూజువీడు, ఉదయగిరి, భీమవరం, వెంకటగిరి, పొదలకూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, భోగాపురం, హిందూపురం, ఆత్మకూరు, శ్రీకాకుళం, ఆమ్దాలవలస, చిలకలూరిపేట, పుత్తూరు, నంద్యాల, అనంతపురం, అరకు, బొబ్బిలి, కదిరి, అమలాపురం, కర్నూలు మొదలగు ట్రెజరీల పరిధిలోని బిల్లులన్నీ ఈరోజు 10 గంటల తర్వాత నుంచి ఖచ్చితంగా జమ అవుతాయని చెప్పవచ్చును. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బిల్లులో కనుక ఎటువంటి కథలకు వచ్చినా మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటారు మిత్రులారా.